హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీఆర్కే మనీ కంట్రోల్. నేను మానస. ఈరోజు మనతో పాటు ఉన్నారు మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ ఆంఫీ రిజిస్టర్డ్ శ్రీనివాస్ రెడ్డి గారు. మనకున్న డౌట్స్ గురించి శ్రీనివాస్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. మ్యూచువల్ ఫండ్స్లో రోజుకి 50 రూపాయలు చొప్పున మనం ఇన్వెస్ట్ చేస్తే లాంగ్ టర్మ్లో మనకు రిటర్న్ ఎంత అమౌంట్ వచ్చే అవకాశం ఉందంటారు? మానస గారు, మీరు అడిగిన క్వశ్చన్స్ చాలా సింపుల్గా ఉంది, కానీ ఆన్సర్ చాలా లెంతీగా ఉంటుంది. ఎందుకంటే రోజుకి 50 రూపాయలు మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తాము అంటే దగ్గర నెలకి ఒక 1500 రూపాయలు మనం సేవ్ చేస్తున్నాం. రోజుకి అనే కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది మ్యూచువల్ ఫండ్లో అంటే, ఒక 2 years బ్యాక్ వరకు కూడా ఎవరు డైలీ అనే మాట మాట్లాడేవాళ్ళం కాదు ఇండస్ట్రీలో. కానీ కన్వీనియంట్ కోసం, అంటే ఇన్వెస్టర్ కంటిన్యూటీ కన్వీనియంట్ కోసం రోజు డైలీ కూడా మనం మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తే ఎట్లా ఉంటుంది అనే ఒక కాన్సెప్ట్ని తీసుకొచ్చినాయి కొన్ని మ్యూచువల్ ఫండ్ హౌసెస్. దాంట్లో ఏమవుతుందంటే, ఒక శాలరీ పర్సన్, ప్రాపర్గా ఎర్నింగ్ చేసే పర్సన్ మంత్లీ కొంత అమౌంట్ని జమ చేసి ఒక పర్టికులర్ డేట్లో అతను ఇన్వెస్ట్మెంట్ చేయగలుగుతాడు, అతనికి ఇబ్బంది లేదు. కానీ అనార్గనైజ్డ్ సెక్టర్లో ఎవరైతే ఉన్నారో, ఎవరైతే చిన్న షాప్స్లో బిజినెస్ చేస్తారో, లేదా డైలీ ఇన్కమ్స్ ఎవరికైతే వస్తాయో, వాళ్ళందరూ కూడా అంటే మనం ఎంతవరకు చేయొచ్చు కానీ మనం మాట్లాడుకున్నా వాళ్ళకుండే ఛాలెంజెస్ వాళ్ళకు ఉంటాయి. మంత్లీ ఒక అమౌంట్ని ఒక పక్కన పెట్టేసి మంత్ ఎండ్లోనో మంత్ ఫస్ట్ వీక్లోనో ఇన్వెస్ట్ చేయడానికి, అలాంటి వాళ్ళ కోసం తీసుకొచ్చిన కాన్సెప్ట్ డైలీ ఇన్వెస్ట్మెంట్ అనే కాన్సెప్ట్. డైలీ ఇన్వెస్ట్మెంట్లో కూడా ఎట్లా ఉంటుంది లాంగ్ టర్మ్లో, డైలీ నేను ఒక 50 రూపాయల గురించి మాట్లాడుతున్నాం, 50 రూపీస్ గురించి మాట్లాడుతున్నాం అంటే ఏమొస్తుంది వాళ్ళు మనకు డైలీ 50 రూపీస్? ఒక ఆర్టీసీ బస్ ఎక్కువ 2 కిలోమీటర్లు వెళ్ళి వస్తే అయిపోతుంది, లేదా బయటకు వెళ్ళి ఫ్రెండ్స్ 2-3 కలిసి ఛాయ్ తాగితే అయిపోతుంది. ఆ ఇన్వెస్ట్మెంట్ కూడా లాంగ్ టర్మ్లో ఎట్లా ఉంటుంది అంటే, ఈ కాన్సెప్ట్ ఎందుకు చెప్తున్నాం అంటే, పవర్ ఆఫ్ కాంపౌండ్ యొక్క బెనిఫిట్స్ ఎలా ఉంటాయి లాంగ్ టర్మ్లో అని వివరించడం కోసం ఈ చిన్న ఉదాహరణ కూడా మనం తీసుకోవచ్చు. ఎవరైతే ఒక 20 సంవత్సరాల పిల్లవాడు ఉన్నాడు, లేకపోతే అప్పుడే పుట్టిన పిల్లలు ఉన్నారు, వాళ్ళ పేరును కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే, అప్పుడే పెట్టిన పిల్లలకి కనుక ఇమీడియట్గా మనం ఇలాంటి ప్లాన్ కనుక డైలీ ఒక 50 రూపాయలు చేస్తే, వాళ్ళు 40 సంవత్సరంకి వచ్చేప్పటికి వాళ్ళు ఏ స్టేజ్లో ఉంటారు? వాళ్ళ పిల్లలు హైయర్ ఎడ్యుకేషను లేకపోతే మిడిల్ ఎడ్యుకేషన్ స్టేజ్లో ఉంటారు. లేకపోతే ఒక 20 సంవత్సరాల వయసు ఉన్న పిల్లలు అప్పుడే రీసెంట్గా జాబ్లో జాయిన్ అయిన వాళ్ళకి చేస్తే వాళ్ళు 40 yearsకి వచ్చేప్పటికి ఏ స్టేజ్లో ఉంటారు? వాళ్ళు రిటైర్మెంట్ స్టేజ్లో ఉంటారు. వాళ్ళిద్దరికీ కూడా ఈ కాన్సెప్ట్ ఉపయోగపడుతుంది. డైలీ ఒక 50 రూపాయలు మీరు ఇన్వెస్ట్ చేసుకుంటా వెళ్తే ఒక 40 years కనుక మీ ఎండ్ కార్పస్ 40 years కంప్లీట్ అయ్యేప్పటికి దగ్గర 2 కోట్లు ఉంటుంది. ఇది మనం మ్యూచువల్ ఫండ్ క్యాలిక్యులేషన్లో బ్రహ్మాండమైన 18%, 20%, 25% చెప్పట్లా, ఓన్లీ 13% సిఐజీఆర్లో కనుక మనం క్యాలిక్యులేట్ చేసినప్పుడు కూడా వాళ్ళకి 2 కోట్ల రూపాయలు, దగ్గర 1,95,00,000 చిల్లర ఉంటుంది. ఇదే కాన్సెప్ట్లో జనరల్గా మనం మాట్లాడుతూ ఉంటే 40 సంవత్సరాలు ప్లాన్ చెప్తున్నారు, ఎవడు ఉంటాడో ఎవడు పోతాడో అనే కాన్సెప్ట్ జనరల్గా మాట్లాడతారు చాలామంది. మేము 60 years రిటైర్మెంట్ ప్లాన్ 60, 70, 80 గురించి మాట్లాడుతున్నప్పుడు శ్రీనివాస్ రెడ్డి 80 years వరకు ఎవరు ఉంటారు అంటారు. కానీ మీ చుట్టుపక్కల పార్క్స్లో చూడండి, మీ చుట్టుపక్కల ఇళ్లలో వాతావరణం చూడండి, దగ్గర 80sలో ఉన్న వాళ్ళు కూడా చాలామంది యాక్టివ్గా పనిచేసుకునే వాళ్ళు ఉంటారు, చాలామంది ఉన్నారు. అంటే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఒక 20 సంవత్సరాల క్రితానికి ఇప్పటికి చాలా పెరిగింది. ఇలాంటి సందర్భాల్లో మాట్లాడుకున్నప్పుడు 50 రూపాయలు 40 సంవత్సరాల నుంచి చాలా చిన్న విషయం, కానీ చాలామందికి అది కూడా చాలా ఛాలెంజింగ్గా ఉంటుంది. దాన్ని ఇంకో విధంగా కూడా మనం కన్వర్ట్ చేయొచ్చు. ఒక 10 సంవత్సరాలు మాత్రమే పే చేయండి, డైలీ 50 రూపీస్, ఓన్లీ 10 years మాత్రమే పే చేయండి. మిగతా రెస్ట్ ఆఫ్ ద పీరియడ్ మీరు కనుక వెయిట్ చేస్తూ ఉంటే, ఆ మనీని మీరు హోల్డ్ చేసి అట్లాగే లాంగ్ టర్మ్ మీ 40 years కంప్లీట్ అయ్యే వరకు ఉంటే కూడా మీకు 1,98,00,000 రూపాయలు వస్తాయి. మీ ఇన్వెస్ట్మెంట్ పీరియడ్ ఓన్లీ 10 years. తర్వాత ఒక 30 years వరకు వెయిట్ చేశారు. దీన్ని మనం మన జనరల్ లైఫ్కి ఏపీ తెలంగాణలో అయితే, జనరల్గా ఆంధ్ర తెలంగాణలో మనం అందరం కూడా రియల్ ఎస్టేట్ ఫ్రెండ్లీ ఇన్వెస్టర్స్. ఏదైనా ఒక ఫ్లాట్ కొన్నారు, ఈఎంఐ పెట్టుకున్నారు, ఒక 5-10 years పాటు ఆ ఈఎంఐ పే చేసుకుంటూ వెళ్ళారు. తర్వాత ఆ ఫ్లాట్ తర్వాత నెక్స్ట్ జనరేషన్కి పాస్ అయింది. ఇది కూడా సేమ్ కాన్సెప్ట్ కదా. అంటే ఒక 10 సంవత్సరాలు మాత్రమే పే చేస్తున్నారు, నెక్స్ట్ 30 years ఉన్నా కానీ మీకు 1,98,00,000 రూపాయలు వస్తున్నాయి. అట్లా కాదు, నేను 10 కాదు ఒక 15 years నేను పే చేశాను, తర్వాత ఇంకొక 25 years కనుక నేను అట్లాగే వెయిట్ చేస్తూ ఉన్నాను, దగ్గర 1,25,00,000 రూపాయలు వస్తాయి. అట్లా కాదు, నేను ఒక 20 years పే చేశాను,
మా పిల్లాడు చిన్నగా ఉన్నాడు, ఒక 5 ఇయర్స్ 0 ఏజ్లోనే ఉన్నాడు. అతనికి ఒక 25 ఇయర్స్ వచ్చే వరకు నేను పే చేసుకుంటూ వెళ్ళాను. ఒక 20 ఇయర్స్ పే చేశాను. తర్వాత ఒక 20 ఇయర్స్ అతను కంటిన్యూ చేసుకున్నాడు. అతను హోల్డ్ చేశాడు, కంటిన్యూ కూడా చేయలే, హోల్డ్ చేశాడు. అలాంటి సందర్భంలో అతనికి 1,80,00,000 వస్తుంది. లేదా ఒక 25 ఇయర్స్ 0 ఏజ్లో ఉన్నాడు, 25 అతను శాలరీ స్టార్ట్ అయ్యే వరకు నేను ఇన్వెస్ట్మెంట్ చేశాను. ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత వన్స్ అతను ఇన్కమ్ స్టార్ట్ అవ్వగానే నేను నా ఇన్వెస్ట్మెంట్ స్టాప్ చేశాను. అతను కూడా దాంట్లో ఏమీ ఇన్వెస్ట్ చేయలేదు. ఒక 15 ఇయర్స్ కనుక హోల్డ్ చేసాడంటే అతనికి 1,80,00,000 చిల్లర వస్తుంది. ఇది పవర్ ఆఫ్ కాంపౌండ్ యొక్క అడ్వాంటేజ్. ఇది లాంగ్ టర్మ్లో అంటే మీరు ఇన్వెస్ట్మెంట్ చేసింది చాలా తక్కువ పెనీ అమౌంట్ ఒక రకంగా ఈరోజు మాట్లాడుకుంటే, కానీ లాంగ్ టర్మ్లో దాని వాల్యూ ఎంత అంటే దగ్గర దగ్గర 2 కోట్ల రూపాయలు ఉంటుంది. 2 కోట్ల రూపాయలు సార్ మీరు చాలా చెప్తున్నారు, 2 కోట్ల రూపాయలు అంటున్నారు కదా, ఈ 2 కోట్లకి 40 సంవత్సరాల తర్వాత వాల్యూ ఎంత ఉంటుంది? అది కూడా లెస్సే కదా అంటే, అది తక్కువ అనుకున్నప్పుడు మన ఇన్వెస్ట్మెంట్ పెంచుకోగలగాలి. ఈరోజు కనుక మీ దగ్గర 20 లక్షలు కూడా మ్యాటరే అనుకున్నప్పుడు ఆ రోజు 2 కోట్లు కూడా మ్యాటరే. ఈరోజు 20 లక్షలు చిన్న అమౌంట్ అన్నప్పుడు ఆ రోజు 2 కోట్లు కూడా చిన్న అమౌంట్. 20 లక్షలు చిన్న అమౌంట్ నాకు ఈ రోజే 1 కోటి రూపాయలు అనుకున్నప్పుడు దాన్ని 50 రూపాయల 250 రూపాయలు చేసుకోండి, మీకు ఆ అమౌంట్ 5 టైమ్స్ పెరుగుతుంది. అలా కనుక మీరు లాంగ్ టర్మ్ ప్లాన్ చేసుకోగలిగితే అంటే చాలా చిన్న చిన్న అమౌంట్స్ని పే చేయడం ద్వారా కూడా మన లైఫ్ స్టైల్ని, మన నెక్స్ట్ జనరేషన్ యొక్క లైఫ్ స్టైల్ని చాలా మంచిగా ట్రాన్స్ఫార్మింగ్ చేయొచ్చు. అట్లా కాదు, లైఫ్ సైకిల్లో మనం అనుకున్నట్టుగా ఏది జరగదు. రకరకాల సిచ్యువేషన్లో, రకరకాల ఫేజెస్లో రకరకాల ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి. వాటికి తగ్గట్టుగా మనం ఆ ఛాలెంజెస్ అన్నింటినీ ఫేస్ చేయాల్సిందే. ఆ పే చేయాల్సిన టైంలో ఏమైనా ఈ మనీని విత్డ్రా చేసుకోవాల్సిన అవసరం వచ్చింది, మీరు ఇక్కడ నుంచి ఏ పాయింట్ ఆఫ్ టైంలో అయినా మార్కెట్ బాగున్నప్పుడు విత్డ్రా చేసుకుంటే మీరు మంచి రిటర్న్తోనే బయటకు వస్తారు, మీ అవసరం కూడా తీర్చుకోగలుగుతారు. అంటే మధ్యలో ఏ ఈవెంట్కి ఈ మనీ అవసరం లేకపోతే మీ రిటైర్మెంట్కి ఉపయోగపడుతుంది. మధ్యలో ఏదైనా ఈవెంట్కి మీ అవసరం అయితే కనుక ఆ ఈవెంట్ అవసరమైన సందర్భంలో ఆ మనీని విత్డ్రా చేసుకుని మీరు ఆ అవసరాన్ని తీర్చుకోవడానికి కూడా బాగుంటుంది. హెల్త్ ప్రాబ్లం ఏమన్నా వచ్చినప్పుడు మిడిల్లో తీసుకొని మళ్ళీ స్టార్ట్ చేయొచ్చు అంటారా? స్టార్ట్ చేసుకోవచ్చు. మ్యూచువల్ ఫండ్లో అడ్వాంటేజ్ గురించి మాట్లాడదాం. ఒక నిమిషం 2 నిమిషాలు. మ్యూచువల్ ఫండ్ ఏదైనా ఫైనాన్షియల్ ప్లానింగ్ గురించి మాట్లాడుతున్నప్పుడు, ఏదైనా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఒక మంత్లీ ఒక 10,000, 20,000, 50,000 ఈరోజు ఇన్వెస్ట్ చేయగలిగే సామర్థ్యం ఉన్న వాళ్ళందరూ కూడా 2,000 దగ్గర 5,000 దగ్గర ఎందుకు ఆగిపోతారు అంటే, ఈ ఇన్వెస్ట్మెంట్ని నేను నెక్స్ట్ 20 ఇయర్స్ 30 ఇయర్స్ కంటిన్యూగా పే చేయాలేమో, కంటిన్యూగా ఇన్వెస్ట్ చేయకపోతే కనుక నా ఇన్వెస్ట్మెంట్కి ఎఫెక్ట్ పడుతుంది, నాకు రిటర్న్స్ చాలా తగ్గిపోతాయి అన్న భయంతో చాలామంది ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయడానికి కూడా భయపడతారు. కానీ మ్యూచువల్ ఫండ్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే, మీరు స్టార్ట్ చేసిన అమౌంట్ని ఈరోజు ఏదైనా ఒక బిగ్ అమౌంట్ స్టార్ట్ చేశారు, నెక్స్ట్ 3 months 4 months లేదా 1 yearలో కనుక దాన్ని డిక్రీజ్ చేసుకోవాలన్నారు అనుకున్నారు, మీరు డిక్రీజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇంక్రీజ్ చేసుకోవాలనుకున్నారు, ఇంక్రీజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అట్లాగే ఏదైనా సందర్భంలో